సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. దివంగత మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ అందరివాడు అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రంగ వ్యక్తి కాదు శక్తి అని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. దివంగత మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా చిలకలపూడి సెంటర్లో వంగవీటి విగ్రహానికైన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రేవతి సెంటర్లో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ జనసేన నాయకులు రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ ఇప్పటికీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. రంగ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, టీడీపీ నాయకులు మోటమరి బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, కరెడ్ల సుశీల, రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఈరోజు మచిలీపట్నంలో కూడా అన్ని ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకి నివాళులు అర్పించుకోవడం జరుగుతోంది. మరి రేవతి సెంటర్లో ఉన్నటువంటి రాధారంగ మిత్రమండలి బుల్లెట్ ధర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున రాధారంగ మిత్రమండలి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ విగ్రహానికి ఒక చరిత్ర ఉంది. 1995-96 సంవత్సరంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆనాడు కమిటీ సభ్యులు నిర్ణయించినప్పుడు చాలా ఇబ్బందులు పెడితే మరి ఆ రోజు మాజీ అంబడి బ్రాహ్మణి గారు మరి తోడుగా ఉండి నిలబడి మరి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గారు ఆయన కుటుంబం ఇబ్బంది పెట్టినా కూడా లెక్క చేయకుండా పోరాడి నిలబడి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరి దానికి కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జయంతి అలాగే వర్ధంతి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే రంగా గారు అంటే అందరికీ అభిమానం ఉంది. కుల మతాలకు అతీతంగా ఆయన నాయకుడు. ఇవాళ అటువంటి నాయకుడిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ప్రతి ఒక్కరూ కూడా మరి నివాళులు అర్పించుకుని ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి రాధారంగ మిత్రమండలి మొన్న ఎన్నికల్లో అద్భుతంగా వర్క్ చేశారు. ముఖ్యంగా కూటమి గెలుపులో మరి పిఠాపురంలో అయితే ధర్మగారు వెళ్ళి అక్కడే చాలా రోజులు ఆయన ఇంటింటి తిరిగి వర్క్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కనీసం అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పినటువంటి వ్యక్తులకి ఇవాళ అపూర్వ మెజార్టీ చూపించినటువంటి ఘనత, 21 సీట్లకి 21 సీట్లు గెలిపించినటువంటి ఘనత, ఇవాళ 175 స్థానాల్లో కూటమికి 164 స్థానాలని గెలిపించినటువంటి ఘనత వంగవీటి మోహన్ రంగ గారి 77 జయంతి సందర్భంగా మరి ఈ రోజున రేవతి సెంటర్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా ఈ యొక్క నివాళులు అర్పించారు. ఒకటి ఆ రోజుల్లో రంగా గారు కింద స్థాయి నుంచి కూడా చిన్న వయసు నుంచి కూడా పోరాటం చేస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా సరే చూస్తా ఊరుకోకుండా ఆయన ఎంతో ఆయన పనిచేసుకుంటూ మరి ఒక కార్పొరేటర్గా, ఒక ఎమ్మెల్యేగా రాష్ట్రం మొత్తంలో ఆయన యొక్క విగ్రహాలు, అభిమానులు పెట్టి ఈ రోజున మరి పోరాటం చేశారు. ఆ రోజున ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈరిష్తో దేశాలతో ఆయన హతమార్చినప్పటికీ ప్రజల గుండెల్లోంచి మాత్రం ఎవరో ఆయన్ని తీసివేయలేకపోయారు. ఇవాళకి మరి 3 పదులు మరి అయినా కూడా ఇవాళకి కూడా ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి నాయకుడు, మహానాయకుడు మరి మోహన్ రంగ గారు. మోహన్ రంగ గారు లేకుండా నాయకులు కూడా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా మరి ఉండి ఆయన ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అదే వంగవీటి మోహన్ రంగ ఆయన యొక్క ఆశయాల కోసం నిరంతరం కృషి చేసే తన అభిమానులు 30 సంవత్సరాల పైగా ఆయన మరణించినా కానీ ఈరోజు కూడా కొన్ని లక్షల మంది గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయేటట్టు దానికి కారణం తాను పేదల పట్ల కమిటీతో పోరాటాలు కానీ తాను నిజాయితీగా ఏ రకంగా పోరాటం చేశాడో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయిన పరిస్థితి. అదే రకంగా ఈ రోజున ఆయన పేరు తలంచాలన్నా, ఆయన ఆశయాల గురించి మాట్లాడాలన్నా దుర్మార్గమైన పాలన కోసం ఎదిరించి పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన బాటలో అనుసరించే ప్రతి ఒక్కరు కూడా మచిలీపట్నంలో కూడా ఎన్నో అరాచకాలు, ఎన్నో అవమానాలకు గురైనటువంటి ప్రజలు చూసాం. వారి తరపున నిలబడి ఈ రోజున
అద్భుతమైన విజయం సాధించాం. అదే రంగగారి ఆశయాల కోసం నిలబడి ప్రతి ఒక్కరు కూడా పోరాటాలు చేసి ఈరోజు నిలబడి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రానున్న రోజుల్లో రాధాబాబుకు కూడా మంచి పోస్టులు అంటే దాదాపుగా మంత్రి పదవి కేబినెట్ పోస్టులు రావాలని అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నారు. ఆ దిశగా కూడా చంద్రబాబు. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతిని వాడవాడలా వివిధ పక్షాలు ఘనంగా నిర్వహించాయి. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతిని వైసీపీ ఘనంగా జరిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కులమతాలకు అతీతంగా కృషి చేసిన రంగా చిరస్మరణని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రంగా చిత్రపటానికి మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బురగడ్డ రమేష్ నాయుడు, గాజుల భగవాన్, రాసంశెట్టి వాణిశ్రీ, బురగ రామారావు తదితరులు పాల్గొన్నారు. చిలకలపూడి సెంటర్లో పలు ప్రాంతాల్లో వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తదితరులు వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. రంగా గారి జీవితం అనేది వయసులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం లాంటిది. ముఖ్యంగా రంగా గారు ప్రజల కోసం పోరాటం చేస్తున్నప్పుడు అధికారమా ప్రతిపక్షమా ఏది చూసుకోకుండా ప్రజలకు మంచి చేయాలంటే ఉండాల్సింది అధికారం కాదు, ప్రజలకు మంచి చేయాలంటే వాళ్ళ సమస్యను వినేంత ఓపిక ఉండాలి, వాళ్ళ సమస్య కోసం పోరాటం చేసేంత పోరాట పటిమ ఉండాలి అని రంగా గారి జీవితం చూస్తేనే తెలిసొస్తుంది. కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండటం, ప్రజల సమస్యల్ని తెలుసుకోవడం, ప్రభుత్వాల నుంచి ప్రజలకు అందాల్సింది అందకపోయినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళతో నిలబడి పోరాటం చేయడం అనేది ఆయన జీవితం ప్రతి ఒక్క నాయకుడికి నేర్పే పాఠాలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న మాలాంటి వారికి నేర్పే పాఠాలు. కాబట్టి ఖచ్చితంగా ఆయన జీవితాన్ని, ఆయన నేర్పిన విలువల్ని ముందుకు తీసుకెళ్తూ రంగా గారంటే కేవలం జోహార్లో లేదా ఆయన పుట్టినరోజుకో చనిపోయిన రోజుకో కేవలం ఆయనకి దండో పూలమాలో వేసి జేజేలు కొడతాం కాదు. ఖచ్చితంగా ఆయన యొక్క ఆలోచనలను ముందరికి తీసుకెళ్ళటం, ఖచ్చితంగా ప్రజలతో ఉంటాం, ప్రజల కష్టాలు ఏమన్నా ఉన్నా తెలుసుకుంటాం, వాటికి తగినట్టుగా పోరాటం చేస్తామని అందరికీ తెలియజెప్తూ జోహార్ వంగవీటి. మరి గౌరవనీయులు ఎంతో మంచి మనిషి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి 77వ జయంతి జరుపుకోవటం ఈరోజు మరి మనకు చాలా బాధాకరమైన విషయమైనా సరే మనం కాలంతో అనుగుణంగా మనం ప్రతిదీ స్వీకరించే పరిస్థితి మరి మనిషిగా మనకు బాధ్యత ఉన్నది. అలాగే ఇలాంటి ఎంతో ప్రజలకు సేవ చేసి మంచి మనుషులు మరి చనిపోవటం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమైన ఇలాంటి సంస్కృతిని ప్రేరేపించేటటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండరు. ఇలాంటి రౌడీ రాజకీయాల్లో చేయకూడదు. ఏదన్నా సరే ప్రజల్లో మంచిగా మనిషిగా గుర్తింపు పొందాలంటే మన గెలుపు ఓటములకు అనుగుణంగా ప్రతిదీ స్వీకరించాలి. రెండు కూడా సమానంగా భావించినప్పుడే ప్రజలకు తోడుగా ఉండాలి. ఒక ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేకుండా ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రజలకు అండదండగా ఉండాలి. కానీ ప్రజలను భయభ్రాంతులు చేసి అరాచకాలు సృష్టించడం ఎంతవరకు కరెక్టో మరి ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు మనిషిగా ముందు మనిషిగా సమాజానికి సేవ చేసిన తర్వాతే ఏదైనా అధికారమైనా మరి ఏదైనా హోదా అయినా ఏదైనా వచ్చేది ఆ మనిషిని బట్టే. కానీ ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు అధికారం అన్నది. మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, రంగా గారు ఆయన పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలా సహాయం చేయబడిన మనిషి. ఈరోజు రాజకీయంగా ఎవరైతే ప్రజల అవసరాల కోసం, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు అనే దానికి నిదర్శనమే మోహన్ రంగా గారు అని చెప్పి తెలియపరుస్తూ, వాళ్ళ రాజకీయాల్లో సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది.
అలాంటి కృషి చేసిన వ్యక్తే రంగా గారు అని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతిని వాడవాడలా వివిధ పక్షాలు ఘనంగా నిర్వహించాయి. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతిని వాడవాడలా వివిధ పక్షాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా రంగ విగ్రహాలకు పూలమాల వేసి పలువురు నివాళులర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కులమతాలకు అతీతంగా కృషి చేసిన రంగా చిరస్మరణీయులని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. చిలకలపూడి సెంటర్లో వంగవీటి రంగ విగ్రహానికి కలయిక సభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చెలమలశెట్టి నరసింహారావు, చెలమలశెట్టి రమణయ్య నాయుడు, పరుచూరి బాబు, ఉదయగిరి సురేష్, నూకల రాధాకృష్ణ, శ్రవణం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా అన్ని వర్గాలకి అభిమాన పాత్రుడు, పేదల పాలిటి పక్షపాతి, ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా నేనున్నాను అనేటువంటి ఒక సంఘటితత్వానికి ప్రాతిపదికగా ఆంధ్రదేశంలో ఒక వ్యక్తిగా కంటే కూడా ఒక శక్తిగా దాదాపు 40 సంవత్సరాలుగా ఆయన మన ముందు లేకపోయినా కానీ ఆయన ఉన్న కాలంలో పుట్టనటువంటి పిల్లలకు కూడా ఒక చైతన్య శక్తిని రంగా గారు వారసత్వంగా వదిలి వెళ్ళారంటే కేవలం ధర్మం పక్షాన ఉండాలి అనేటువంటి ఆయన యొక్క దక్షత, అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలనేటువంటి లక్ష్యం, పేద ప్రజల పట్ల పక్షపాతంగా ఉండటం, ఆ సందర్భంగానే ప్రజల ఆశా జ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలపూడిలో వేయించేసిన డూగేశ్వరరావు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ రంగా గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క స్ఫూర్తితో సేవా సంఘటితం ప్రధానమైన ఉద్దేశంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కలయిక ద్వారా ఆయన యొక్క ఉద్దేశాలని, ఆయన యొక్క ఆంతర్యాన్ని మన వరకు ఎంతవరకు చేయగలమనే ఉద్దేశంతో మచిలీపట్నంలో అన్ని వర్గాలు కలిపి ఏర్పాటు చేసినటువంటి ఈ కలయిక ద్వారా రంగా గారి యొక్క ఆశయాల్ని, ఆయన ఆలోచనల్ని మరింత ప్రజలకు చేరువుగా సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెళ్ళటానికి ఏర్పడినటువంటి ఈ కలయిక దుష్ట శక్తులు అనాలోచితంగా పేద ప్రజల నాయకుడిని పేద ప్రజలకి దూరం తాత్కాలికంగా చేయగలిగారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి శాశ్వతంగా గుర్తుండేట్టుగా ఆ దుండగులు చేసిన చర్య ఈ ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారిని పర్మనెంట్గా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండేట్టుగా చేయగలిగారు. నిజాంపేటలో రంగ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, బాలశ్రీను, టీడీపీ నాయకుడు మోటమరి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే రంగా గారు ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ప్రజల గుండెల్లోంచి చెరగలేదు అనే అంతానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకు అని కారణం ఏంటంటే ఆయన ఎంతమంది పేదవాళ్ళ కోసమే ఆయన త్యాగం చేశారు, పేదవాళ్ళ కోసమే ఆయన సరిపోవడం జరిగింది. ఎంతటి వాడైనా అన్యాయం చేస్తే మాకు ఎదిరించి మాట్లాడేవాళ్ళు, ఎవరినైనా సరే పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఆయన అడ్డంగా నిలబడిపోయి పోరాటాలు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక కౌన్సిలర్గా, ఒక ఎమ్మెల్యేగా, రాష్ట్ర నాయకుడిగా ఆయన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు వచ్చి మీటింగ్ పెడితే కంట్రోల్ అవ్వట్లేదంటే ఎవరి వల్ల అవుతుందంటే రంగా గారిని పిలవండి, ఆయన రంగా గారు చెయ్యెత్తి ఎవరో మాట్లాడొద్దంటే మొత్తం ప్రజవాడు మొత్తం కామ్ అయిపోయిన పరిస్థితి. అంత మంచి గొప్ప అభిమానం పొందిన నాయకుడు. ఆయన ఎలా ఆశయాలతో బతికాడో, ప్రజల కోసం ఎలా బతికాడో మనందరం కూడా గుర్తుపెట్టుకుని ఆయన ఆశయాల కోసం మనం కూడా పోరాటం చేస్తూ ఆయన నీతి నియమాలుగా మనం కూడా బతకాలని మన నిజాంపేట రంగబొమ్మ దగ్గర ఆయన ఘనంగా నివాళులర్పించి ఆయన యొక్క త్యాగాలని అందరం కూడా కొనియాడటం జరిగింది. రంగా గారు ఒక వ్యక్తి కాదు,
ఆయన ఒక శక్తి. మరి పేదవాళ్ళ ఇళ్ల పట్టాల కోసం ఆ రోజు నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వాన్ని ఎదిరించిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. కార్మికుల సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు చేసిన వ్యక్తి రంగా గారు. అంతేకాకుండా ఎక్కడ పేదవారికి ఎక్కడ సమస్య ఉన్నా కూడా రంగా గారు ఉండేవాడు. అందువల్ల వాళ్ళకి ఇన్ని రోజులైనా పోయి ఆయన జనాల హృదయాల్లో ఆయన ఉన్నారు. కాబట్టి రంగా గారి ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అయినటువంటి రంగా గారి జయంతి కార్యక్రమాన్ని మరి వారి అభిమానులతో పాటు ఎన్డీఏ కూటమి తరఫున అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వారి పేరు మీద అన్నదానాలు, పేదలకు సహాయం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మరి రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్రరావు గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బొంటపరి బాబా ప్రసాద్ గారు తదితర నాయకులందరూ కూడా కలిసి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రంగా గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ మరి వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేస్తాయని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు. రంగా గారు ఒకటే, జననం ఒకటే ఉండి మరణం లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన వంగవీటి మోహన్ రంగా గారు. ఎందుకంటే వారు రిక్షా కార్మికులకు అండగా ఉండి మరి బడుగు బలహీన వర్గాల్లోంచి ఒక జ్యోతిలాగా వెళ్ళినటువంటి నాయకుడు రంగా గారు. మరి వారి ఆశయాలన్నీ కూడా నేటి ప్రభుత్వంలో కొనసాగుతాయని చెప్పి పేదల కోసం వారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష వారికి చివరి రోజు కావటం చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి సంఘటన జరిగినటువంటి ఈ సమాజంలో మరి అటువంటి వ్యక్తి అయినటువంటి రంగా గారిని మరి ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారికి ఉన్నటువంటి విగ్రహాలు ఏ నాయకుడికి కూడా లేవు. మరి అంటే వారి కీర్తి అజరామరం. బలరామునిపేటలో వెన్నదుర్గ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి రంగా విగ్రహానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్టు ధర్మారావు, బీజేపీ నాయకుడు పంతం గజేంద్రరావు, ఉదయగిరి సురేష్, మత్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిటి పెన్నిది, కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ బలరామనిపేటలో రంగా గారి విగ్రహం దగ్గర రాధారంగ మిత్రమండలి యూత్ కుర్రోళ్ళు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. ఇవాళ మరి ముఖ్య అతిథిగా మరి నన్ను, మరి పంతం గయ్యేంద్ర, మత్తి వెంకటేశ్వరరావుని మరి ఆహ్వానితులుగా మరి అన్న దుర్గా గారి ఆధ్వర్యంలో, సురేష్ గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా ఇక్కడ నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదేమైతే ఆనాడు రంగా గారిని కోల్పోయాం, అదే స్థాయి అదే ఇమేజ్ ఉన్న నాయకుడు ఇవాళ మనకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రాధారంగ మిత్రమండలి రాష్ట్ర వ్యాప్తంగా నేను 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిని. మరి జనసేనకి పూర్తి మద్దతు తెలియజేయడం వల్ల ఇవాళ కూటమి అభ్యర్థుల్ని రాధారంగ మిత్ర రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆ కూటమి అభ్యర్థులు ఘన విజయానికి మేము దోహదపడతాకి ఎటువంటి సందేహం లేదు. అలాంటిది వంగవీటి మోహన్ రంగా గారు ఎన్నో కార్యక్రమాలు చేసి అట్టడుగునున్న పేదలని ఎవరెక్కడున్నారని ఆయన ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొడితే అర్ధరాత్రిని కూడా ఆ కులం ఏ కులం అనేది చూడకుండా అన్ని కులాల వారికి ఆయన హక్కును చేర్చుకున్న ఏకైక వ్యక్తి, మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఇవాళ చూసుకుంటే ఆయన పుట్టింది కాపు కులమే అయినా ఆయన పెరిగింది పుట్టింది కాటూరు. ఈరోజు 77వ జయంతి వంగగారి జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నాకు 17 సంవత్సరాల వయసున్నప్పుడు రంగా గారికి ఆ యాక్సిడెంట్ జరిగి మరణం చెందారు. కానీ ఇప్పుడు జరిగి 50 సంవత్సరాల దగ్గర అవుతున్నా కూడా ఇంకా మా ప్రజల గుండెల్లో యువతకి ఆయన చనిపోయినప్పుడు పుట్టని యువతకు కూడా ఈరోజు కూడా రంగా స్టిక్కర్ వేసుకుని బండి మీద రంగా బొమ్మ వేసుకుని వాళ్ళు తిరుగుతున్నారంటే కారణం ఆయన చేసిన మంచి పనులు. బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా కలుపుకొని చేసి ఆయన చేసింది 3 సంవత్సరాలు అయిన ఎమ్మెల్యేగా అయినా కూడా 30 ఏళ్ళు సీఎంగా చేసిన, 40 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసినా కూడా వాళ్ళందరికీ రానంత పేరు వచ్చి ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా దగ్గర 1000 విగ్రహాలు ఉన్నాయంటే అది ఏ విగ్రహం కూడా లేదు, ఒక రంగా గారి విగ్రహమే. ఈ కార్యక్రమానికి పిలిచి ఇక్కడ మమ్మల్ని పిలిచిన దుర్గా గారికి, మన గజేంద్ర గారికి, మన బుల్లెట్ ధర్మ గారికి, మత్తి వెంకటేశ్వర గారికి కూడా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే రంగా గారు నిర్మించిన చైతన్య రంగం సినిమా ఒకటి అప్పుడు మేము చూసాము, చాలా ఇదిగా ఉంది. తర్వాత అది ఏమైందో కూడా తెలియదు. ఈ 4వ తారీఖున దాన్ని ప్రింట్ తీసి యూట్యూబ్లో పెడతా అన్నారు. యూఎస్లో కనుక వాళ్ళు వేస్తా అన్నారు. అదే కనుక జరిగితే కనుక అది కూడా మనకు కూడా అందుబాటులో ఉంటే ఇప్పుడు తరం చూసుకుని అది ఏంటి ఎలా అనేది తెలుసుకుని మనకి ఇంకా కూడా ఇదొక అవకాశం ఉంటుంది. అందుకనే కూడా యూట్యూబ్లో ప్రింట్ కనుక వస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకున్నాను. జోహార్ విఎం రంగా. అధికార మతంతో ఒక పార్టీ చంపితే ఆయన పేరు చెప్పుకొని వచ్చిన అధికార పార్టీ గంజాయి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో తులసి మొక్క లాంటి రంగా గారిని బలిగొన్న ఈ రోజుకి ఆయన
ఆశించిన అభ్యుదయ భావాలు ఏ పార్టీ పాటించలేదు. ఈరోజు ఇల్లు ఇస్తున్నాం అని అంటున్నారు, కానీ ఆ రోజు పేదల కోసం పేదల స్థలాల కోసం తన ప్రాణాలనే అర్పించిన రంగా గారు ఎలాంటి వారంటే, రంగా గారి ఆశయాలు, రంగా గారి సిద్ధాంతాలను వచ్చి రంగా గారి పేరులోని మొదటి మోహన అని మా పెద్దబ్బాయికి పెట్టుకోవడం జరిగింది. రంగా గారంటే మాకు దేవుడు, రంగా గారంటే ఒక శక్తి. ఆ పార్టీకి నేను చేయకపోయినా రంగా గారంటే మాకు ఆయన ఒక శక్తి, భక్తి. మేము చేసే యుక్తిలో కూడా ఆయనే ఆధారం. అలాగే నా కొడుకు పెద్ద కొడుకు మోహనాన్ని పెట్టుకుంటా కూడా కారణం రంగా గారి పేరే. అలాగే ఈరోజు ఎన్నో పార్టీలు చెప్తున్నా కూడా ఇవన్నీ ఆశయాలన్నీ ఒకప్పుడు రంగా గారు పాటించినాయి. స్త్రీ గురించి, స్త్రీలను వేధించిన ఒక కామందుని నడి బజారులో బట్టలోడు తీసుకొట్టినా కూడా అది ప్రచారం కాలేదు. ఎందుకంటే రంగా గారి మీద దుష్ప్రచారం జరపడం వల్ల జరిగింది. రంగా గారు ఎప్పుడు పేదల పాలిటి పెన్నిది. వంగవీటి రంగా జోహార్, అప్పలి రంగా, అప్పల రంగా, టైగర్ రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ పోలైన వర్గాల ఆశాజ్యోతి విఎం రంగా, జోహార్ బాధిపతి విఎం రంగా, జోహార్ అందరివాడు విఎం రంగా, జోహార్ జోహార్ విఎం రంగా, జోహార్. దేశానికి మహోన్నతమైన జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య చిరస్మరణీయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. అఖండ భారతావనిలో సగర్వంగా ఆవిష్కృతమయ్యే అత్యున్నత జాతీయ పతాకం మువ్వనుల జెండా రూపకర్త పింగళి వెంకయ్య చిరస్మరణీయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్వాతంత్ర సమర యోధుడు పింగళి వెంకయ్య వర్ధంతిని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సెంటర్లో ఉన్న పింగళి వెంకయ్య విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈనాడు పట్టణ ప్రముఖులతో వారికి ఘన నివాళులర్పించడం జరిగింది. పింగళి వెంకయ్య గారు మరి స్వతంత్ర సమరయోధే కాదు, ఈ దేశానికి ధీటుగా ఉండేటువంటి నాయకత్వం గాంధీ గారితో కలిసి స్వతంత్ర ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. గాంధీ గారు చూసిన మేరకు జాతీయ జెండా మరి ఈ దేశాన్ని అవినీతిని చాటి చెప్పే దిశగా ఉండాలనేటువంటి మంచి సంకల్పంతో వారు తయారు చేసి ఈ జాతికి అంకితం చేయటం అనేటువంటిది మన కృష్ణా జిల్లా వాసిగా మనందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. అదే కాదు, ఆనాడు గాంధీ గారు చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుని ఈ ప్రాంతంలో మరి అనేక మందికి విద్యాభ్యాసం చేసి మరి వారు స్వతంత్ర ఉద్యమంలో కాదు, వారి ఖనిజ నైపుణ్యాల్లో కూడా చక్కటి నైపుణ్యం కలిగిన వ్యక్తి. విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని నేతాజీ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని నేతాజీ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మాన్యవీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. అల్లూరి సీతారామరాజు దేశవ్యాప్తంగా భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడని, అల్లూరి స్ఫూర్తి యువత తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, వన్నెంరెడ్డి సుబ్బారావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా ఈ రోజున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వాతంత్ర పోరాటంలో మడమ తిప్పనే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆ రోజు మన్యంలో ఉన్నటువంటి గిరిజనుల తరఫున పోరాటం మొదలుపెట్టి మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా వ్యాప్తి చెందినట్టు చేసినటువంటి ఘనుడైన అల్లూరి సీతారామరాజు. అంతేకాదు, బ్రిటిష్ వాళ్ళు గడగడలాడిపోయారు. ఆయన పేరు చెబితేనే వాళ్ళకి సింహస్వప్నం అయిపోయింది. ఆయన మిర్చి టపా అని చెప్పి బాణం వేసేవాడు పోలీస్ స్టేషన్లకి. వేస్తే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా తుపాకులు అన్నీ వదిలిపెట్టి పారిపోయేవాడు. అటువంటి విప్లవీరుడు ఆయన ఎదురొడ్డి పోరాడాడు, వెనకాల నుంచి పోరాడలా. బ్రిటిష్ వాళ్ళతో ఛాతీ ముందుకు పెట్టి పోరాడినటువంటి మహావీరుడు అన్న మన్య వీరుడు. కాబట్టి ఆయన మనకు ఆదర్శం. స్వతంత్ర పోరాటంలో స్వతంత్రంగా నిలబడాలని చెప్పి చేసినటువంటి వ్యక్తి. నేతాజీ మిత్రమండలి తరపున మేము అందరం కూడా అల్లూరి సీతారామరాజు ఉత్సవాలు చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాం, ఇప్పుడు కాదు. అల్లూరి సీతారామరాజు మర్చిపోకుండా ఉండటానికి, ప్రజలందరూ గుర్తుంచుకుంటూ ఉండటానికి ఈరోజు మన రంగా గారిది కూడా ఈరోజు
77వ జయంతి. అది కూడా అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ కూడా ఏంటంటే దేశానికి సేవ చేసిన వాళ్ళందరూ కూడా మంచి రోజుల్లోనే వస్తాయి. అలాగే ఆయన కూడా ఈరోజు మన బుల్లెట్ ధర్మారావు చేయటం, ఆయన ఘనంగా అక్కడ నివాళులు అర్పించి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఈరోజు మనం అల్లూరి సీతారామరాజు గురించి చెప్తున్నామంటే రేపు పొద్దున మన పిల్లలకి అందరికీ తెలియాలని చెప్పి నెక్స్ట్ జనరేషన్ కూడా అందరూ తెలియాలని చెప్పి ప్రతి కార్యక్రమం కూడా మేము చేస్తాం. ప్రతి నాయకుల గురించి మన పూర్వీకుల గురించి కూడా అందరికీ కూడా ప్రతి కార్యక్రమం చేసి మన అందరికీ ప్రజలకి తెలియజేయాలని చెప్తూ వెంకటరామరాజు సూర్యనారాయణమ్మ గారుల పుణ్య దంపతులు జన్మించాడు. వాళ్ళ తమ్ముడు గారు సత్యనారాయణ రాజు గారు, వాళ్ళ చెల్లెలు సీతమ్మ గారు. ఆయన అక్కడ పుట్టాడు. భీమవరంలో మోగర్లలో ఆయన అంతా కూడా అక్కడ వాళ్ళ బాల్యం అంతా జరిగింది. చిన్నప్పుడు ఆయన తండ్రి గారు చనిపోయినప్పుడు ఈయనకి చాలా కష్టాలు ఎదురైనాయి. కానీ ఆయన ఇచ్చిన ధైర్యం, స్థైర్యం, సాహసం, పౌరుషం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మబలం, ఆత్మగౌరవం భారతీయులందరికీ కూడా వారసత్వంగా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎంతో గొప్పది. 1924 మే 7వ తారీఖున విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపట్నం మండలం మంపనే గ్రామంలో బ్రిటిష్ మిలిటరీ కాల్చి చంపబడ్డాడు. ఆయన నేల కొరిగే ముందు కూడా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అనే. గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో దివంగత వంగవీటి మోహన్ రంగా 77వ జయంతిని రాధారంగ మిత్రమండలి ఘనంగా జరిపారు. గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో దివంగత వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యులు మరియు వివిధ రాజకీయాలకు చెందిన నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధన కోసం ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మండల అధ్యక్షులు పోతన స్వామి, టీడీపీ జిల్లా నాయకులు అన్నం హరిరామకృష్ణ, రాధారంగ మిత్రమండలి సభ్యులు పోతన రామోజీ, ఆకునూరి పల్లపరావు తదితరులు పాల్గొన్నారు. రంగా గారు చనిపోయిన నాటికి ఇక్కడ ఉన్న యువత కూడా చాలా మంది కూడా పుట్టుకుంటారు. మరి వారి గొప్పతనం చనిపోయిన తర్వాత ఏ మనిషి అయిన విలువ చనిపోయిన తర్వాత వారి గొప్పతనం బయటపడుతుంది. మరి రంగా గారు చేసిన సేవలు కానీ, కార్యక్రమాలు కానీ, ప్రజలకు చేసిన సేవలు కానీ ఈ రోజున యువతంతా కూడా ముందుకు తీసుకుని వారి ఆశయ సాధన కోసం నడుం బిగించి ఈ రోజున ఈ కార్యక్రమాలు చేస్తున్న అందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దురదృష్టం ఆ రోజున ఆయన చనిపోకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మార్పులు జరిగాయి. ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఆయన ఎదిగేవాడు. ఈ రోజున ఏదో రోజున ముఖ్యమంత్రి పార్టీకి చేసే ఉన్నాడు. ఈరోజు బతుకుంటే రంగా గారు మరి దురదృష్టం ఆయన కోల్పోవటం. మరి మళ్ళీ పొడుగు బలహీన వర్గాల కానీ, కాపు యువతలా కానీ మరి ఆయన వేసిన పునాది అలాంటిదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రంగా గారి ఆత్మకి శాంతి కలగాలని మనసా వాచ ఆశిస్తూ కుర్రోళ్ళందరికీ కూడా, యువత అందరికి కూడా, కాపు యువత అందరికి కూడా, అన్ని పార్టీలో ఉన్న యువత అందరికి కూడా ధన్యవాదాలు. అన్ని పార్టీల నాయకుల కార్యకర్తలకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ బిఎం రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఇదే కాకుండా ఆయన కొన్ని సంవత్సరాల పాటు పేద ప్రజలు నిలబడిపోయి ఈ రోజుకి ఆయన మరణం ఉన్నా సరే, మరణించినా సరే ఆయన జీవించున్నట్టే కార్యక్రమాలు చేస్తున్నారు యువత. అంటే ఆయన ఎటువంటి నాయకుడు అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు రంగా గారి సంగతి. మరి ఇటువంటి రంగా గారి ఆశయాలని అందరూ కూడా యువత ముందుకు తీసుకెళ్లాలని, పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సందర్భంగా బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిదైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి ఈ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన ఏర్పాటు చేసిన యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరణం లేని నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ఒక్క వంగవీటి మోహన్ రంగా గారు ఒక్కడే. ఆయన యొక్క ఆశయాల కోసం ఇప్పటి వరకు నిరంతరం శ్రమిస్తూ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వంగవీటి మోహన్ రంగారావు గారు కానీ ఆయన జీవించుంటే ఎప్పుడూ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉండేవాడు. అలాంటి మంచి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ కోల్పోవడం మనందరికీ బాధాకరం. ఈ సందర్భంగా మీ అందరికీ దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా ఒక వ్యక్తి కాదు, శక్తి అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు.
వంగవీటి మోహనరంగ 77వ జయంతి కార్యక్రమాన్ని పట్టణంతో పాటు మండలంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకచర్ల సురేష్, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తొలుత మండల పరిధిలోని బల్లిపరు గ్రామంలో రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తోటమూల సెంటర్లో రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వరదరాము ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొని సెంటర్లో ఏర్పాటు చేసిన కేక్ ను కృష్ణప్రసాద్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగ ఒక వర్గానికి చెందినవాడు కాదని, అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశాడని, మరణించి 34 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కాగా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు రంగా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, ఆయన ఏ ఒక్కరి మనిషి కాదు, మనందరి మనిషి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సమస్యల పట్ల పోరాటం చేసి వారి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి వ్యక్తి మరి రంగా గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మనందరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో, పేద ప్రజలు బలహీన వర్గాలు ఉన్నాయో ఆ సమస్యల మీద వారి యొక్క స్ఫూర్తి తీసుకుని మనందరం కూడా, ముఖ్యంగా యువకులందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు జన్మదినోత్సవ వేడుకల్ని మన యువ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో స్థానిక యువ నాయకులందరూ కూడా ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువకులందరికీ కూడా వంగవీటి మోహన్ రంగా గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మోహన్ రంగా గారు ఎంతో ప్రజాభిమానం కలిగినటువంటి నాయకులు. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాల వారందరూ కూడా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క జీవన విధానం సాగినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు యువతంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మనం అంతా కలిసి ఏదైతే రాక్షస ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు పరిపాలించిందో దాన్ని మనం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జయంతిని కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఘనంగా నిర్వహించింది. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జయంతిని కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా వాసవి భవన్లో జరిగిన కార్యక్రమంలో దివంగత కొణిజేటి రోసయ్య చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖల మంత్రిగా సుదీర్ఘ కాలం వ్యవహరించి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆయన విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సన్నిధి నాగసాయి శ్రీనివాస్, వేముల కృష్ణ, వెచ్చ మల్లికార్జున గుప్తా, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ కొణిజేటి రోసయ్య గారి 94వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రోసయ్య గారు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా అనేక పర్యాయాలు నిర్వహించి ప్రపంచ దేశాల్లో గల్లా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా చరిత్ర పటంలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. గిన్నిస్ బుక్లో కూడా ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అంతేకాదు అనేక మంది ముఖ్యమంత్రుల వద్ద శభాష్ అనిపించుకుని ఆయన చాలా చక్కటి పరిపాలనా దక్షుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన జీవితంలో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాక అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా అనేక పదవులను నిర్వహించి ఆ పదవులకే వన్నె తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాదు ఆర్యవైశ్య సంఘాల్లో ఆర్యవైశ్య సంఘాలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభని ఏర్పాటులో విశేషమైనటువంటి
కృషి చేసి 94వ జయంతి సందర్భంగా స్థానిక బైపాస్ రోడ్లోని వాసవి భవన్ నందు కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశించిన వ్యక్తిగా, ఆర్యవైశ్యులకు ప్రముఖులుగా, మళ్ళీ తమిళనాడు గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆర్యవైశ్యుల్లో అలాంటి నాయకులు ఉండటం, ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని, ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ మనందరం కూడా ఘనంగా జరపాల్సిందని కోరుతున్నాం. కొణిజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఈరోజు బైపాస్ రోడ్ వాసవి భవన్ మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కొణిజేటి రోసయ్య గారు పలుసార్లు ఆర్థిక శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనేకసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి, తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా కొంతకాలం పనిచేసి, తరువాత తమిళనాడు గవర్నర్గా కూడా విశేషమైన సేవలు అందించారు. అదిను మా ఆర్యవైశ్య సంఘాలు పటిష్టంగా సంఘటితంగా ఉండడానికి ఆయన ఎంతైనా కృషి చేశారు. ఈనాటి యువతరం ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాము. ఆ సందర్భంగా ఇవాళ ఆయన్ని నివాళులు అర్పించుకోవడం ఎంతైనా మంచి రోజు అని చెప్పి మేము భావిస్తూ ఆయన్ని యువత అంతా ఆదర్శంగా తీసుకోవాలని. అల్లూరి సీతారామరాజు గొప్ప స్వాతంత్ర సమర యోధుడని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ కొనియాడారు. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టరేట్ వీసీ హాల్లో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, డిఆర్ఓ అధికారులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు తెల్లదొరల శ్రమ దోపిడీ అన్యాయాన్ని ఎదిరించి పోరాట పటిమ స్ఫూర్తిని గిరిజనుల్లో రగిలించిన విప్లవ యోధుడని, తద్వారా దేశ స్వతంత్ర సంగ్రామంలో పోరాట స్ఫూర్తిని నింపిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, జిల్లా ట్రెజరర్ డిడి రవికుమార్, జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి షాహిద్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 77వ జయంతిని బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో అనేక గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 77వ జయంతిని బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో అనేక గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బంటుమిల్లి, ముంజలూరు, పెందూరు, చెరుకుమిల్లి గ్రామాల్లో వంగవీటి మోహనరంగ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి కనుకనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అటువంటి మహానుభావుడు అడుగుజాడలో అందరం పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాగాయలంక మండలంలో దివంగత వంగవీటి రంగ 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగాయలంక మండలంలో మరిపాలెం, టీ కొత్తపాలెం, నాగాయలంకలో రంగా విగ్రహాల వద్ద రంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగాయలంక రంగా సెంటర్లో రంగా విగ్రహం వద్ద నాగాయలంక రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాధారంగ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు రాజనాల మాణిక్యాలరావు పాల్గొని రంగా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు, ప్రముఖ వ్యాపారవేత్త బండ్రెడ్డి చిన్నబాబు, బొలిశెట్టి మురారి, తోట శ్రీనివాసరావు, బండ్రెడ్డి సుబ్బారావు, బండ్రెడ్డి హరి, రేమాల బాబురావు తదితరులు పాల్గొన్నారు. రంగారాధా మిత్రమండలి అధ్యక్షులు రాజనాల మాణిక్యారావు గారు ముఖ్య అతిథిగా రావటం, అట్లాగే మా పెద్దలు అందరూ కూడా ఇవాళ రంగా గారి సెంటర్లో నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఏనాటి నుంచో బడుగు బలహీన వర్గాలకి మేలు చేయాలనే ఆలోచనతో వంగవీటి మోహన్ రంగా గారు ఎమ్మెల్యేగా ఉండగా బడుగు బలహీన వర్గాల ఆశయాల కోసమే ఇవాళ అసూలు పాచడం జరిగింది. మరి ఇవాళ మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, వంగవీటి రాధాబాబు కానీ ఈ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేసి ఒక స్టార్ క్యాంపెయినర్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఉపయోగించుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
కాపులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇవాళ ఎన్డీఏ కూటమికి అత్యంత మెజార్టీతో కాపు సామాజిక వర్గాన్ని అందరినీ కూడా ఓటు రూపంగా మలచడంతో ఎంతో సఫలీకృతమైన అయ్యారు. ఆ సందర్భంగానే ఏనాటి నుంచో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాపులందరూ కూడా ఇవాళ వంగవీటి రాధాబాబు గారి ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ కూటమికి మరి అందరూ కూడా మద్దతు పలికి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి సందర్భాలు. ఎన్నికల్లో కూటమి విషయంలో కీలక పాత్ర పోషించిన వంగవీటి రాధాకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని రాధారంగ మిత్రమండలి నాయకులు యాసం చిట్టిబాబు కోరారు. అవనిగడ్డలో దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా జయంతి వేడుకలు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి నాయకులు యాసం చిట్టిబాబు మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా రాధారంగ అభిమానులు ఓట్లన్నీ కూటమికే పడేలా రాధా చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని ఆయనకు ప్రభుత్వంతో సముచిత స్థానం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు, రాధారంగ మిత్రమండలి నాయకులు రాయపూడి వేణుగోపాల్, గుడివాక శివరావు, బచ్చు వెంకటనాథ్, లుక్కా వెంకట పిచ్చయ్య, గుడివాక శేషుబాబు పాల్గొన్నారు. పేదల పాలిటి పెన్నిది, పేద ప్రజల ఆశా జ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన రాధారంగ మిత్రమండలి అభిమానులకి, వేదికను అలంకరించిన గౌరవనీయ పెద్దలకు అందరికీ కూడా పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాధా మిత్రమండలి అంటేనే అన్ని కులాల కలయికే రాధా మిత్రమండలి. రంగా గారి అన్నగారు అయినటువంటి వంగవీటి రాధాకృష్ణ గారి పేరు మీద రాధా మిత్రమండలి స్థాపించడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత మొత్తం బాధ్యత అంతా కూడా మరి వంగవీటి మోహన్ రంగారావు గారే చూసేవారు. ఆయన చనిపోయి 30 సంవత్సరాల పైన అయినా కూడా ఇంకా ఇంతమంది మనసుల్లో ఆయన కొలువై ఉన్నాడంటే దానికి కారణం పేద ప్రజల పక్షాన్ని నిలబడటం. ఎవరైనా సరే కష్టంలో వస్తే అవతల వారు ఎంత గొప్పవారైనా సరే పేద ప్రజల పక్షాన్ని నిలబడే మహానాయకుడు వంగవీటి మోహన్. మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు జయంతిని టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, కృష్ణా జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు దివంగత బచ్చుల అర్జునుడు జయంతిని టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఈడేపల్లిలో ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు అన్నదానం జరిపి దుప్పట్లు, పళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్, కార్పొరేటర్ దేవరపల్లి అనిత, పివి ఫణికుమార్, బచ్చుల బోస్, ఇలియాస్ పాషా, పల్లపాటి వెంకట్రావు, గోకుల్ శివ, గండికోట అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి, మచిలీపట్నం పురపాలక సంఘ చైర్మన్గా, ఎమ్మెల్సీగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకు ఉపాధ్యక్షుడిగా అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో తన వంతు ముద్ర వేసుకున్న బచ్చుల అర్జున్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బచ్చుల బోసుబాబు గారు వాళ్ళ మిత్రులందరూ కూడా వాళ్ళ ఒక సేవా కార్యక్రమాలు మన అర్జున్ గారి పేరు మీద చేసడం జరిగింది. మరి అర్జున్ గారి గురించి మరి జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. చిన్నతనం నుంచి కష్టజీవి, పార్టీ కోసం తన వంతు శ్రమపడి మరి ఎంతో వాల్ పోస్టులు కూడా అతికిచ్చి మరి కష్టం ఏంటో పార్టీ గుర్తించింది. మరి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, అట్లాగే మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్గా ఆయనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీగా చంద్రబాబు నాయుడు గారు అర్జున్ గారి మీద ఎంత ప్రేమ ఉందంటే ఆయన చనిపోయినప్పుడు ఎక్కడికి ఆయన వెళ్ళేవాడు కాదు. చనిపోయినప్పుడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్గా మచిలీపట్నంలో తనదైన ముద్ర వేసుకుని, అట్లాగే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా మొత్తం మన్నలు పొంది
అట్లాగే ఎమ్మెల్సీగా పనిచేసి అట్లాగే అంతేకాకుండా జాతీయ క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బచ్చుల అర్జునుడు గారు. ఇవాళ బచ్చుల అర్జునుడు గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, వారు చేసినట్టు పార్టీ యొక్క పనితీరు ఇవాళ అందరికీ గుర్తు ఉంది. అంతేకాకుండా ఏదైతే ఆయన దురదృష్టవశాత్తు అనారోగ్యంతో బాధపడి చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డాం. అంతేకాకుండా ఆ రోజున మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి అంత్యక్రియల్లో పాల్గొని ఆయన కార్యక్రమం పూర్తిదాకా ఉండటం కూడా ఒక కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడి కార్యకర్తకి ఇచ్చే గౌరవం అది. ఎవరైతే క్రమశిక్షణగా పార్టీ కోసం నిరంతరం నీతి నిజాయితీపరుడైన బొత్సుల అర్జునుడి గారు జన్మదినం వేడుక కానీ ప్రతి సంవత్సరం యాదవ సంఘం కార్యాలయంలో ఘనంగా జరుపుకునేవాళ్ళం. ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు ఇక్కడ జరుపుకోవాల్సి వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీ వార్డు స్థాయి నుంచి కృష్ణా జిల్లా అధ్యక్షుడి స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగి మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు వైస్ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యి అంచెలంచెలుగా ఎన్నికైన బీసీ నాయకుడు. అలాగే యాదవులకి ఎంతో కృష్ణా జిల్లాలో తీరని లోటు జరిగింది. అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీస్ అందరికీ లోటు, కానీ యాదవులు దీన్ని మర్చిపోలేకపోతున్నారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.